మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ దేవుని గుట్టపై నూతనంగా నిర్మించిన గౌడ జాతి ఆరాధ్య దైవం సురమాంబ సమేత శ్రీ కంఠ మహేశ్వర స్వామి వనం, ఎల్లమ్మ వనం, మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా నిమికల్ నుండి విచ్చేసిన గౌడ పూజారి కౌండిన్య శ్రీ బాసంపల్లి యాదగిరి పంతులు ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహాది హోమము, అష్ట దిక్పాలకుల హోమము కార్యక్రమాలతో పాటు విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి పంచామృత అభిషేకం, జలాభిషేకంలు నిర్వహించారు. గౌడ కుటుంబాలు బిందెలతో నీళ్లను తీసుకువచ్చి అభిషేకం చేశారు. ఉదయం నిర్వహించిన అఖండ హోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని తొలిసారిగా నిర్మించిన ఏకైక గౌడ జాతి ఆరాధ్య దైవం కంఠ మహేశ్వర స్వామి ఆలయం కావడంతో పెద్ద ఎత్తున గౌడ కుటుంబాలు కుటుంబ సమేతంగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేవుని గుట్ట కాషాయమయంగా మారిపోయింది. వేద మంత్రోచ్చరణ ఘోషతో పరిసరాలు మార్మోగాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉదయం జరిగిన అఖండ హోమంతో పాటు ప్రాణ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో గౌడ జాతికి అద్భుతమైన ఆలయం అందుబాటులోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ప్రదీప్ కుమార్ గౌడ్, గౌడ కులస్తులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంఠమహేశ్వర స్వామి ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ లేదు, నల్గొండ జిల్లాలో మాత్రమే కంఠమహేశ్వర స్వామి ఉంది. ఇక్కడ మహబూబ్నగర్లో కంఠమహేశ్వర స్వామి, మరి శివుని, మైసమ్మ, ఎల్లమ్మ వినాయకుని గుళ్ళు ఇక్కడ స్థాపించుకోవడం చాలా సంతోషకరం. ఇంత బ్రహ్మాండమైన మంచి ప్లేస్లో, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ మంచిగా ఇక్కడ దేవుని గుట్ట పైన ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు గౌడ ప్రతినిధులు కానీ, సంఘాలు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కానీ, విశ్రాంత ఉద్యోగులు కూడా అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మొత్తం చందారూపం అందరిది పార్టిసిపేషన్ ఉండాలి, అందరూ భాగస్వామ్యం ఉండాలి అనే విధంగా దీనికి మొత్తం అందరూ కూడా చందాలు వేసుకొని 1 కోటి రూపాయలతోటి గుడి కట్టడం జరిగింది. మున్సిపాలిటీ నిధుల నుంచి కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలం కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా స్థలాన్ని అప్పుడు ఇవ్వడం జరిగింది. 13 లక్షలు కూడా సిడిపి గ్రాంట్ కింద మంజూరు చేయడం జరిగింది. మొత్తం మీద అందరూ
ఒక ఏకాభిప్రాయంతో పార్టీలకు అతీతంగా ఇవాళ కంఠమహేశ్వర స్వామిని గుడిని ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ చేసుకొని ఇక్కడ ఒక హైదరాబాద్లో ఇవాళ సాంఘీ టెంపుల్ కానీ బిల్రా టెంపుల్ కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కంఠమహేశ్వర స్వామి గుడి చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ నిన్నటి నుంచి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా ప్రతిష్టాపన కార్యక్రమం, సాయంత్రము బోనాలు, రేపు కూడా కళ్యాణ మహోత్సవము, ఇంకా ఎల్లుండి కూడా వనదేవతలకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాలు చాలా కమిటీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడా అందరూ పార్టిసిపేట్ భాగస్వామ్యం ఉండాలని చెప్పి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ఇవాళ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. జిఎస్ మీడియా అందిస్తున్న కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా.